హాయ్ ఫ్రెండ్స్, పర్వతారోహకులు పైన మంచులో వేసుకున్న టెంట్ చిరిగిపోయింది. అది ఎవరో కావాలని చింపినట్టుగా బయటికి చించబడి ఉంది. కొన్ని బూట్ల ముద్రలు, ఆనవాళ్లు, పాదాల ముద్రలు, కొన్ని భయంతో పారిపోతున్న పాదముద్రలు అయితే మరికొన్ని తిరిగి టెంట్లోకి వచ్చే పాదముద్రలు. మంచులో చిక్కుకున్న ఆ హైకర్స్ కి చెందిన కెమెరా, అందులో కొన్ని విచిత్ర ఫోటోలు, ప్రతి నిమిషం తాము ఏం చేస్తున్నామో రాసుకున్న డైరీ. ఇవన్నీ దొరికిన 65 సంవత్సరాల నుంచి అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోలేని స్థితి. మౌంటైన్ ఆఫ్ ద డెడ్, మరణించిన వారి పర్వతం అని చెప్పుకునే డైట్లోపాస్ ఎక్కడుంది, ఏం జరిగింది? 65 సంవత్సరాలుగా ఇప్పటికీ తెలుసుకోలేని విషయాలు ఏంటి? రండి, డైట్లోపాస్ గురించి, అక్కడ జరిగిన భయానక సంఘటన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 23 జనవరి 1959న సైబీరియాలోని ఉరల్ పర్వతాల్లో ట్రెక్కింగ్ చేయడానికి 10 మంది సాహసికులు బయలుదేరారు. వీళ్లలో 2 మహిళలు, 8 మంది పురుషులు ఉన్నారు. ఇగోర్ డైట్లో ఈ బృందానికి నాయకుడు. అతను స్వయంగా పర్వతారోహణకు ముందు రాసుకున్న అతని డైరీలోని కొన్ని వాక్యాలు చూద్దాం. ఇప్పటి నుంచి మేము ఏ రోజు ఏ కొత్త విషయాల కోసం వెతుకుతున్నామో అవి పూర్తిగా నూతనంగా ఎలా ఉన్నాయో, మరికొన్ని రోజుల్లో ఎంతమంది తిరిగి వస్తామో అని రాసుకున్నాడు. ఈ బృందమంతా తమ తదుపరి ప్రయాణాన్ని కొనసాగించడానికి రైలు మార్గాన్ని ఎంచుకున్నారు. ఆ తర్వాత ట్రక్కులోనూ గుర్రాల మీద సవారీ చేస్తూ, చివరికి కాలిబాటన నడుస్తూ, స్కేటింగ్ చేస్తూ గమ్యాన్ని చేరుకునే ప్రయత్నంలో ఉన్నారు. కానీ ఈలోగా అందులో ఒకరి ఆరోగ్య పరిస్థితి దిగజారింది. అతను ఇక ముందుకు వెళ్లలేక వెనక్కి వెళ్లాలన్న నిర్ణయాన్ని తీసుకున్నాడు. మిగిలిన వారు ముందుకు వెళ్లడానికి నిశ్చయించుకున్నారు. అక్కడ కొన్ని ఫోటోలు తీసుకుంటూ విడిపోయి వెళ్తున్న స్నేహితుడికి వీడ్కోలు పలికారు. కానీ వారికేం తెలుసు, ప్రారంభంలో అతను తీసుకునే నిర్ణయమే అతన్ని మాత్రమే సజీవంగా ఉంచుతుంది అని. మిగిలిన 9 మంది మృత్యువుడికి చేరుకుంటారని, ఇక అదే చివరిసారి వాళ్ళు కలుసుకునేది అని వాళ్ళకి తెలియదు. 9 మంది మంచు కొండల్లో అలా నడుస్తున్నారు. వాళ్ళు డైరీతో పాటు కెమెరాను కూడా వాళ్లతో పాటు తెచ్చుకున్నారు. అందులో కొన్ని జ్ఞాపకాలను, అద్భుతమైన దృశ్యాలను కెమెరాలో బంధిస్తూ ఒక డాక్యుమెంటరీని కూడా తీయడం మొదలుపెట్టారు. అప్పటి ఆ ఫోటోలు అన్నీ ఇప్పటికీ ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉన్నాయి. వాటిలో సందేహించాల్సిన విషయాలు కానీ లేదా అనుమానించవలసిన సంగతులు కానీ ఏవీ దొరకలేదు. ఫిబ్రవరి నాటికి వాళ్ళు మంచు పర్వతంలోని ఒక చివరికి చేరుకున్నారు. అక్కడ స్థానికులు మౌంటైన్ ఆఫ్ ది డెడ్ అని ఆ పర్వతాన్ని పిలుస్తారు. పూర్తి రోజంతా ఆ పర్వతం అధిరోహిస్తూ ఆ పర్వతాల అంచుల్లో కొన్ని మీటర్ల దూరంలో ఒక క్యాంప్ వేసుకోవాలి అనుకున్నారు. వాళ్ళు తీసుకున్న చివరి ఫోటోలో, అలాగే డైరీలో రాసుకున్న సంగతులు వారి మాటల్లోనే స్వయంగా చెప్పాలంటే, వాళ్ళు పట్టణానికి కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో అపారమైన గాలి, మంచు ఎంత అద్భుతంగా ఉంది అని రాసుకున్నారు. ఇక్కడికి రావడం కొంచెం సమస్యగా ఉన్నా అప్పటి వరకు అంతా సజావుగా జరిగింది అని వారి డైరీలో ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఎక్కడా సమాచారం లేదు. ఈ పర్వతారోహణ దాదాపుగా 16 రోజులు జరిగింది. 16 రోజుల్లో తిరిగి వస్తాను అని వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కిందికి వచ్చిన తర్వాత టెలిగ్రాఫ్ సందేశం ద్వారా వారి కబురును, సమాచారాన్ని వారికి అందజేస్తామన్నారు. కానీ బంధుమిత్రులకు, స్నేహితులకు 16 రోజుల తర్వాత ఎటువంటి సమాచారం వారి నుంచి అందకపోయేసరికి 15వ రోజు నుంచే వాళ్లలో ఆందోళన మొదలైంది. హైకర్ల నాయకుడు డైట్లో దగ్గర నుంచి కానీ లేదా బృందం సభ్యుల నుంచి కానీ ఎటువంటి సమాచారం లేదు. దాంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధుమిత్రులు అందరూ ఒక బృందంగా ఏర్పడ్డారు. 26 ఫిబ్రవరిన హైకర్లను వెతికేందుకు ఆ పర్వతం దగ్గరికి కొంతమంది బృందంతో బయలుదేరారు. వారికి ఆ పర్వతం మీద పర్వతారోహకులు వేసుకున్న ఒక క్యాంప్ కనిపించింది. అయితే ఆ క్యాంప్ చూసిన తర్వాత వాళ్ళకి అక్కడ ఉండడం ఎంత అసంభవమో అర్థమైంది. దాంతో వారికి ఏం జరిగిందో అర్థం కాకపోయినా ఏదో ప్రమాదమైతే జరిగింది అని అర్థం చేసుకున్నారు. ఆ టెంట్ మొత్తం పల్చని మంచుతో కప్పబడిపోయింది. దాని లోపల హైకర్స్ తీసుకొచ్చిన సామానంతా సురక్షితంగా ఉంది. కానీ టెంట్ కి వేసిన వస్త్రం మాత్రం పూర్తిగా ఎవరో కత్తి పెట్టి కోసినట్టుగా బయటకొచ్చింది. టెంట్ లోపల ఏదో గందరగోళం జరిగి ఉంటుంది. అందుకే టెంట్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేశారు అని అనిపించింది. మరుసటి రోజు హైకర్స్ కోసం అన్వేషణ ప్రారంభమైంది. అక్కడ క్యాంప్ కు దగ్గరలోని కొన్ని పాదముద్రలు మంచులో కూరుకుపోయిన స్థితిలో కనిపించాయి. అవి ఆ పర్వతం నుంచి కిందికి దిగడానికి నడుస్తున్నట్టుగా ఉన్నాయి. ఆ పాదముద్రల్లో కొన్ని బూట్ల ముద్రలు కూడా దొరికాయి. మరికొన్ని ఒట్టి కాలి ముద్రలు, కొన్ని పాదముద్రలు దగ్గరగా ఉండడం కూడా గమనించారు. పరిగెత్తినప్పుడు పెద్ద పెద్ద అడుగులతో వేగంగా పరిగెడతారు. కానీ అక్కడ అన్వేషణకు వచ్చిన వారికి మాత్రమే అంతా సాధారణంగా నడిచేట్టుగా ఉన్న గుర్తులే కనిపించాయి. దాదాపు 5 మీటర్ల లోతు వరకు ఆ పాదముద్రలు మంచులో కూరుకుపోయి ఉన్నాయి. ఆ తర్వాత ఏమయ్యాయో కనిపించలేదు. బహుశా మంచు ఎక్కువగా ఉండడం వలన అవి చెరిగిపోయాయని అనుకున్నారు. టెంట్ నుంచి వారు ఏ దశలో కదిలారు అన్నది గమనించారు. కొంతసేపటి తర్వాత ఒక దేవదారు వృక్షం దగ్గరకు చేరుకున్నారు. అక్కడ వారికి ఒక ఆరిపోయిన చలిమంట కనిపించింది. అలాగే హైకర్స్ బృందంలోని యూరి క్రివిన్షింకో, యూరి డోరిసింకో మృతదేహాలు కూడా లభ్యమయ్యాయి. ఇక వారికి అర్థమైంది, ఎవరూ బ్రతికి లేరని. చనిపోయిన వారి మృతదేహాలు వెతుకుతూ 2 నెలలు గడిపారు. దొరికిన 2 హైకర్స్ శవాల మీద కేవలం దుస్తులు మాత్రమే ఉన్నాయి. వారి ఒంటి మీద జాకెట్లు లేవు, టోపీ లేదు, బూట్లు కూడా లేవు. అంత చలిలో మనుషులు అలా కేవలం దుస్తుల్లో మాత్రమే ఉండడానికి కారణమేంటో అర్థం కాలేదు. ఆశ్చర్యం కలిగించింది. వారు చనిపోయినప్పుడు ఉన్న వాతావరణం -30 డిగ్రీ సెల్సియస్ లో ఉంది. కానీ ఆ దుస్తులు మాత్రం ఆ వాతావరణం నెట్టుకొచ్చేలా లేవు.
దేవదారు వృక్షం దగ్గర ఇంకా విచిత్రమైన గుర్తులు దొరికాయి. ఆ వృక్షం కొమ్మలు దాదాపు 5 మీటర్ల వరకు విరిగిపోయి ఉన్నాయి. బహుశా ఆ చనిపోయిన ఇద్దరు వారి ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ కొమ్మలకు వేళ్లాడి ఉండొచ్చు, లేదా అంత రాత్రి వేళలో ఆ వృక్షం మీద ఎక్కడానికి ప్రయత్నించి ఉండొచ్చు అని చాలా మంది అనుకున్నారు. ఇతర 3 హైకర్ల మృతదేహాలు కూడా టెంట్ ఇంకా దేవదారు వృక్షానికి 75 మీటర్ల మధ్యలోనే దొరికాయి. అవి కూడా మంచులో కప్పబడిపోయి ఉన్నాయి. వీరు మాత్రం చలి నుంచి రక్షించుకోవడానికి వేసుకునే దుస్తులే ధరించినట్టుగా కనిపిస్తోంది. కానీ వీరి కాళ్లకు బూట్లు గాని చేతులకి గ్లౌజెస్ కానీ లేవు. ఈ 3 శవాలు టెంట్ లోపలికి వెళ్తున్న దశలో ఉన్నాయి. కింద అడవి నుంచి పైన ఉన్న టెంట్ వైపుకు వెళ్లినప్పుడు చనిపోయినట్టుగా భావించారు. కానీ పైకి టెంట్ లోపలికి వచ్చే క్రమంలోనే ఊపిరి ఆడక మరణించుంటారు అని అనిపించింది. వీరి శరీరాల మీద కొన్ని గుర్తులు కనిపించాయి. అయితే డాక్టర్లు మాత్రం ఈ 5 మృతికి కారణం హైపోథెర్మియా అని చెప్పారు. అంటే ఎక్కువగా చల్లదనంలో ఉన్నప్పుడు శరీరంలోని వేడి మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. ఆ స్థితిలో వీరు చనిపోయినట్టుగా భావించారు. ఇక మిగిలిన 4 హ్యాకర్ల శరీరాలు కూడా అడవిలోనే ఒక పెద్ద మంచుగడ్డ కింద దొరికాయి. వీరి శవాలు కూడా దాదాపుగా దేవదారు వృక్షానికి 75 మీటర్ల వ్యతిరేక దిశలో ఉన్నాయి. వీళ్లలో 3 శవాలపై చాలా బలమైన గాయాలు కనిపించాయి. ఒకరి తల పగిలిపోయి ఉంది. ఇద్దరి కాళ్లు చేతులు విరిగిపోయినట్టుగా అనిపించాయి. డాక్టర్లు ఈ గుర్తులు మానవ దాడి లేదా జంతు దాడిలో జరిగింది కాదని తేల్చారు. ఏదో ఎత్తైన పర్వతం నుంచి జారిపడి ఉండొచ్చు అని భావించారు. అయితే వీళ్లలో ఒకరి కళ్ళు పీకినట్టుగా కళ్ల ప్రదేశంలో ఖాళీగా కనిపించింది. బహుశా చనిపోయిన తర్వాత వారి శవాల నుంచి అక్కడ జంతువులు కళ్ళు పీకుపోయినట్టుగా భావించారు. అక్కడ ఒక మహిళ శవం కూడా ఉంది. ఆమె నాలుక కూడా లేదు. సంఘటన జరిగిన స్థలంలో 2 టీషర్ట్లు, ఒక ప్యాంట్ కూడా లభ్యమయ్యాయి. ఎవరో ఈ హ్యాకర్స్ ను హత్య చేశారు అనుకుని దర్యాప్తు మొదలుపెట్టిన వారు ఆ తర్వాత ఇది హత్య కాదు అని అర్థం చేసుకున్నారు. అలా మే 28న ఈ కేసును మూసేశారు. అందుకు కారణం హత్య జరిగింది అని అనడానికి ఎటువంటి సాక్ష్యం లభించకపోవడం. అలాగని వాళ్లలో వారే గొడవపడి ఒకరినొకరు చంపుకున్నారు అని అనడానికి సాక్ష్యం లేదు. అయితే ఈ 9 మంది ఎలా చనిపోయారు? ఆ టెంట్ యొక్క ద్వారం కత్తితో కత్తిరించి ఎందుకుంది? అసలు ఆ టెంట్ నుంచి బయటకు రావడానికి ఎందుకు ప్రయత్నం చేశారు? అంత అత్యవసర పరిస్థితి వారికి ఎదురై ఉండడానికి గల కారణం ఏంటి? ఆ టెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాతే వీళ్ళందరూ విగత జీవులయ్యారన్న సాక్ష్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాదముద్రలు కూడా అదే సూచిస్తున్నాయి. అయితే టెంట్ లోపల అంత ప్రమాదకరమైంది ఏం జరిగింది? వీటన్నిటికీ ఎటువంటి సమాధానాలు కనిపించలేదు. అధికారుల నివేదిక ప్రకారం 9 మందిలో 6 హైకర్స్ మృతికి కారణం హైపోథెర్మియా. కానీ వీళ్లు చనిపోయి ఉన్న స్థితిని చూస్తుంటే అది కూడా నమ్మశక్యంగా అనిపించలేదు. ఇప్పటి వరకు ఒక దర్యాప్తు సంస్థ ద్వారా వీరు మృతికి గల కారణాలను పరీక్షించారు. అయితే చనిపోయిన హైకర్స్ కుటుంబ సభ్యులు, వారి సంబంధికులు సోవియట్ యూనియన్ చెప్పిన కథను నమ్మలేదు. దానికి వ్యతిరేకంగా వారి గళం విప్పారు. ఆందోళనలు మొదలయ్యాయి. 9 మంది చావుకి గల అసలైన కారణాన్ని దాచిపెడుతున్నారని వారి ఆరోపణ. అసలు నిజాన్ని బయటకు చెప్పకుండా తమను మోసం చేస్తున్నారని గళం విప్పారు. ఎందుకంటే చనిపోయిన 3 దుస్తుల మీద రేడియో యాక్టివ్ పదార్థాలు దొరికాయి. న్యూక్లియర్ టెస్ట్ కోసం జరిపిన పరీక్షల్లో చనిపోయారు అన్నది వాళ్ల అభియోగం. సోవియట్ యూనియన్ ఇంకా అమెరికాకి మధ్య అప్పటికే ఒక కోల్డ్ వార్ జరుగుతోంది. ఇంకా చెప్పాలంటే అందుకు 2 సంవత్సరాల ముందు అమెరికా హిరోషిమా నాగసాకి మీద న్యూక్లియర్ బాంబ్ కూడా వేసింది. ప్రపంచానికి అమెరికా శక్తి ఏంటో ఆ సంఘటనతో చూపించింది. ఆ తర్వాత సోవియట్ యూనియన్ కూడా న్యూక్లియర్ టెస్ట్లకు సిద్ధమైంది. ప్రజలు పర్వతాల మీద సోవియట్ యూనియన్ న్యూక్లియర్ టెస్ట్ రహస్యంగా జరపాలని, ఆ రేడియేషన్ ద్వారానే హైకర్లు ప్రాణం కోల్పోయారని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు దాన్ని మభ్యపెట్టేందుకు హైపోథెర్మియా అని కారణం చూపుతున్నారు. ఇన్వెస్టిగేషన్ టీం ఈ కేసుని కేవలం ఒకవైపు నుంచి మాత్రమే చూస్తూ ఉందని ఆరోపించారు. ఇన్వెస్టిగేషన్ టీం హిమపాతం కూడా 9 మంది మృతికి కారణమై ఉండొచ్చని భావించింది. బహుశా వాళ్లు టెంట్ వేసుకుని నిద్రిస్తున్న సమయంలో హిమపాతానికి సంబంధించిన సంకేతాలు కనిపించుండొచ్చు. దాన్ని తప్పించుకునేందుకు బలవంతంగా టెంట్ నుంచి బయటకు వచ్చుంటారని, అదే ఒత్తిడికి కారణమై ఉంటుందని, అందుకే చనిపోయి ఉంటారని అనుకున్నారు. కానీ టెంట్ పైన వాళ్ళకి లభించింది పల్చని మంచు దుప్పటి. హిమపాతం అయితే మందంగా ఉండేది. కాబట్టి ఈ విషయాన్ని కూడా పక్కన పెట్టేశారు. అంతేకాదు చనిపోయిన వారి బృందం నాయకుడు దైలో పర్వతారోహణలో, స్కీయింగ్ లో అపార అనుభవం కలిగినవాడు. కాబట్టి హిమపాతం వల్ల దెబ్బతినే ప్రాంతంలో వారు టెంట్ వేసుకునే అవకాశమే లేదు. ఈ సంఘటన తర్వాత కూడా దాదాపుగా 100 మంది ఆ పర్వతాన్ని అధిరోహించారు. కానీ ఎవరూ ఇటువంటి స్థితిని ఆ పర్వతంపై గమనించలేదు. అక్కడ హిమపాతం ఏర్పడే అవకాశం లేదన్నది వారి వాదన. ఒకవేళ వచ్చినా అంత భయంకరమైన పరిస్థితులు కేవలం ఏప్రిల్ మే నెలలో మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఆ సమయంలో మంచు కరిగిపోతూ ఉంటుంది. కానీ హైకర్లు వెళ్లినది మాత్రం ఫిబ్రవరి నెలలో. కాబట్టి అటువంటి స్థితి లేనేలేదు. ఒక హైకర్ తన కెమెరాలో తీసిన ఆ రోజు రాత్రికి సంబంధించిన చివరి ఫోటో ఉంది. అందులో స్పష్టంగా ఆ ఫోటో
వెలుతురులో తీసిన ఫోటోలాగే ఉంది. అకస్మాత్తుగా వచ్చిన వెలుగు ఆ ఫోటోలోని లెన్స్ ని సరిగ్గా ఫోకస్ చేయలేకపోయింది. ఇక ఆ ఫోటో చూసిన తర్వాత దర్యాప్తు కోసం వేగం పుంజుకుంది. ఆ ఫోటో చూసిన కొంతమంది ఆకాశం నుంచి ఏదైనా యూఎఫ్ఓ పడి ఉండొచ్చు అని, లేదా ఉల్కాపాతం పడి ఉండొచ్చు అని అనుకున్నారు. కానీ అది కూడా నిరాశపరిచింది. ఎందుకంటే హైకర్ల శరీరాలు సాధారణంగానే ఉన్నాయి, క్రష్ అయినట్టుగా కనిపించలేదు. మళ్లీ దర్యాప్తు మొదటికి వచ్చింది. 9 మంది హైకర్ల మృతికి గల కారణం ఏంటి? అసలు ఆ పర్వతం మీద ఏం జరిగింది? డైట్లో పాస్ అంత ప్రమాదకరంగా ఎందుకు మారింది? అకస్మాత్తుగా టెంట్ ని చీల్చుకుని రావాల్సిన అగత్యం ఏముంది? అక్కడ లభించిన కొంతమంది హైకర్ శరీరాలపై గాయాలు ఎందుకున్నాయి? మరికొంతమంది సరిగ్గా దుస్తులు కూడా వేసుకోలేదు. అందుకు కారణం ఏంటి? వాళ్ళంతా సాధారణ వ్యక్తులు కాదు, అందులోనూ పర్వతారోహణంలో అనుభవం ఉన్నవాళ్లు. అందుకే ఇప్పుడు దర్యాప్తు ఆ టెంట్ నుంచి మళ్లీ మొదలుపెట్టారు. ప్రమాదానికి ముందు తీసిన 2 ఫోటోల్లో ఆ టెంట్ కి ఒకవైపు ఎగ్జాస్టెడ్ పైప్ స్టవ్ కి కనెక్ట్ చేసి ఉందని గమనించారు. దీన్ని ఆ బృంద నాయకుడే స్వయంగా తయారు చేశాడు. ప్రమాదం జరిగిన రాత్రి సభ్యులు ఈ స్టవ్ ని ఉపయోగించారు కూడా. ఎందుకంటే టెంట్ లోపల వంట చేసుకున్న గుర్తులు లభించాయి. ఒకవేళ ఎగ్జాస్ట్ సరిగ్గా బంద్ చేయకపోయి ఉంటే అందులో మరొక అగ్గి రాజుకునే ప్రమాదం కూడా ఉంది. అలా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగిందేమో అని కూడా అనుకున్నారు. ఎందుకంటే ప్రమాదం జరిగిన రోజు అక్కడ దొరికిన ఫోటోలో టెంట్ లో ఎగ్జాస్ట్ లేదు. బహుశా అగ్ని ప్రమాదం జరిగి దట్టమైన పొగ ఆవహించి ఉండొచ్చు. దాని నుంచి తప్పించుకోవడానికి టెంట్ ద్వారాన్ని కత్తితో కోసి ఎలాగైనా బయటకు తప్పించుకోవాలని ప్రయత్నం జరిగి కూడా ఉండొచ్చు. ఈ కోణంలో దర్యాప్తు జరపడానికి గల కారణం కూడా ఉంది. చనిపోయిన కొంతమంది హైకర్ల నోటి నుంచి రక్తం ఉంది. దట్టమైన పొగలో లోపలికి పీల్చుకున్నప్పుడు దగ్గి వారికి నోటి నుంచి రక్తం బయటికి వచ్చి ఉండొచ్చు. అలాగే వారి శరీరాల మీద కాలిన గుర్తులు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఆ పొగ నుంచి తమను తాము రక్షించుకోవడానికి కత్తిరించిన టెంట్ నుంచి బయటకు వచ్చి శ్వాస ఆడక నిదానంగా అడుగులు వేస్తూ బయటకు వచ్చి ఉంటారని ఒక అంచనా వేశారు. స్వచ్ఛమైన గాలి కోసం పర్వతాల కింద ఉన్న దేవదారు వృక్షం దగ్గరికి చేరుకునే ప్రయత్నం చేసుంటారు. ఆ వృక్షం దగ్గరికి వచ్చి చలి కాచుకునేందుకు మంట కూడా ఏర్పాటు చేసుకున్నారు. అందుకే టెంట్ లోపల నుంచి బలవంతంగా బయటకు వచ్చిన వాళ్ళు దుస్తులు ఎక్కువగా ఉన్నాయి. మరికొంతమంది హ్యాకర్స్ చలి మంటలు కాచుకునేందుకు గాను కావలసిన పదార్థాలను తీసుకురావడానికి వెళ్ళుండొచ్చు. అందుకే వాళ్ళ శరీరం మీద జాకెట్లతో సహా దుస్తులున్నాయి. అలా కావలసిన పదార్థాలను తెచ్చుకునే ప్రయత్నంలోనే అడవి లోపలికి వెళ్ళుంటారు. ఒక మంచు కొండను తాకి కిందకి జారిపడి ఉంటారని కూడా చాలా మంది అనుకున్నారు. అలా పడినందువల్లనే శరీరం మీద తీవ్రమైన గాయాలు అయి ఉంటాయని, ఒకరి తల పగిలిపోయిందని అంచనా వేశారు. అంతేకాకుండా అలా పడిన వాళ్లలో ఇంటర్నల్ బ్లీడింగ్, అంతర్గత రక్తస్రావాన్ని కూడా గమనించారు. అలా మిగిలిన 3 తిరిగి టెంట్ లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించుండొచ్చు. వాళ్ళు కూడా అలసిపోయి ఆ మంచులోనే కూరుకుపోయి ఉండొచ్చని వాళ్ల భావన. అలాగే దేవదారు వృక్షం దగ్గర దొరికిన శరీరాలు మంచుకి ఫ్రీజ్ అయినట్టు, దానివల్లే వాళ్ళు చనిపోయినట్టుగా కూడా భావించారు. మరి వారి దుస్తులపైన దొరికిన న్యూక్లియర్ పదార్థం గురించి ఏంటి అన్న ప్రశ్న వస్తుంది. హైకర్ల సభ్యులలో ఒకరు అలెగ్జాండర్ కొల్వెల్ ఒక న్యూక్లియర్ ఫెసిలిటీలో ఉద్యోగం చేసేవాడు. తనతో పాటు జార్జ్ క్రివాన్షంక్ ఒక టాప్ సీక్రెట్ సోవియట్ యూనియన్ న్యూక్లియర్ ప్రొడక్షన్ లో పనిచేసేవాడు. దుస్తుల మీద ఉన్న న్యూక్లియర్ పదార్థం వీళ్ళిద్దరి శరీరాలపైనే. ఇతర సభ్యుల శరీరాలు సాధారణంగానే ఉన్నాయి. ఈ సంఘటన జరిగి దాదాపు 65 సంవత్సరాలు అయిపోయింది. 10 మంది సభ్యులతో బయలుదేరిన ఈ బృందంలో కేవలం యూరిడెన్ మాత్రమే మిగిలాడు. అది కూడా పర్వతారోహణకు ముందే అతని ఆరోగ్య స్థితి బాగా లేనందువల్ల, మధ్యలోనే ఆగిపోవడం వల్ల. అతను మాత్రం 76 సంవత్సరాల వయసులో 27 ఏప్రిల్ 2013న సహజ మరణానికి గురయ్యాడు. మరి పర్వతారోహణకు వెళ్లిన వీళ్ళకి ఏమైందో మీరు ఊహించగలరా? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.